ఇక వెంకట్రావు కూర్చొని ఓం పూజాయ నమః, ఓం కొబ్బరికాయ నమః, టెంకాయ నమః అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు వీడెక్కడి అయ్యగారు, వీడసలు అయ్యగారేనా? మంత్రాలు అలాగే చదువుతారా? అంటే నన్ను నన్ను మీరు అంటారా? అంత మాట అంటారా? ఇక నేను ఉండను, ఇక వీళ్ళ పెళ్లి చేయను, ఇక నేను వెళ్తాను. ఎందుకే అమ్మా, దొరక్క దొరక్క పంతులు గారు దొరికారు. ఇవన్నీ ఎందుకు? పెళ్లి జరిపిస్తానని చెప్పారు కదా. ఇప్పుడు అలా అంటే పంతులు గారు వెళ్ళిపోతే పెళ్లి చేయడానికి ఎవరు ఉండరే. కాస్త నువ్వు నోరు మూసుకో అని పద్మ ఈ విధంగా చెప్పగానే సరేనే, ఇక మీ ఇష్టం, నేనేమీ చేయలేను అనే విధంగా అంటూ ఉంటుంది. పంతులు గారు ప్లీజ్, పంతులు గారు మీరు కూర్చోండి. "ఆ, సరే సరే, అవసరమైతే మా అన్నయ్యతో ఎక్కువ డబ్బు ఇస్తాను, ఎక్కువ డబ్బు ఖచ్చితంగా ఇప్పిస్తాను." అప్పుడు వెంటనే వెళ్ళి కూర్చుంటాడు. పువ్వాయ నమః, ఓం అక్షంతలాయ నమః అనే విధంగా చదువుతూ ఉంటే కర్మ కర్మ అనే విధంగా సుందరమ్మ అనుకుంటూ ఉంటుంది. ఈ పెళ్ళిని నేను ఎలాగైనా జరిపించను, జరిపించకుండా ఉండాలని కదా నేను ఈ గెటప్లో వచ్చాను అని వెంకట్రావు మనసులో అనుకుంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం అసలు మీరేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా? మా పెద్దనాన్నకి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడు. "హ్మ్, నన్ను చెంపదెబ్బ కొట్టాడు, పగ తీర్చుకోవాలి కదా. ఆయన మీ పెదనాన్న నన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే విషయం తెలిసినా సరే ఆలోపే నా కొడుకు నీ మెడలో తాళి కడతాడు. అప్పుడు మేము వియ్యంకులం అవుతాము. నాకంటే తక్కువలో మీ పెదనాన్న ఉంటాడు. కాబట్టి నన్ను ఏమీ చేయలేడు. నువ్వనుకున్నట్టుగా అక్కడ ఏదీ జరగదు. మీరిలా చేయటం కరెక్ట్ కాదు. అయినా మీ కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయడమేంటి? నువ్వే నా కోడలిగా రావాలి. నిన్ను పెళ్లి చేసుకోగానే అమెరికాకు తీసుకెళ్ళిపోతాం. నిన్నిక్కడ ఉండనివ్వం. ఇలా చేయటం కరెక్ట్ కాదు. మేమంతా ఆలోచించి చేస్తున్నాం. త్వరగా తీసుకెళ్ళి రెడీ చేయించండి అని అనగానే వెంటనే ఆద్యను తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఆద్యను అలా రెడీ చేస్తూ ఉంటే ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటారు. అప్పుడు వెంటనే పద్మను చూసి నడుము గిల్లుతాడు. అంతలో బిట్టు పక్కకు ఉండేసరికి పద్మ వెంటనే చెంప చెడలమని పీకగానే, ఏంటక్క వాడిని అలా కొట్టావు? వాడేం చేశాడా? వాడు నన్ను నడుము గిల్లాడే అని అనగానే, ఏంట్రా నువ్వు చేసింది అని అంటూ వెంటనే చెంప పగలగొడుతుంది పార్వతి కూడా. ఇక అంతలో అలానే సీనుని చూస్తూ ఉంటే అంతలో రామలక్ష్మికి శౌర్య కనిపిస్తాడు. ఇది కలరా నిజమా అని అంటూ అలానే చూస్తూ ఉండగా ఇక అప్పుడే శ్రీను రామలక్ష్మిని చూస్తాడు. రామలక్ష్మిని చూడగానే ఆదిలా అనిపిస్తుంది. అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు వెంటనే బావా, ఏంటి రామలక్ష్మి, నీకు ఆద్య గుర్తుకు వస్తుంది కదా అని అనగానే మౌనంగా ఉండిపోతాడు. ఏం సమాధానం చెప్పకుండా. ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఏంటి, అన్నీ జరుగుతాయా అని అంటూ వెంటనే అలా అక్షంతలు చల్లుతూ ఉంటాడు. రే బిట్టు, ఇలా వచ్చి కూర్చో. నా పేరు మీకెలా తెలుసు? నా పేరు ఇలా తెలుసు? మీరు ముందు చెప్పండి. చెప్తాన్రా, నువ్వు ముందొచ్చి కూర్చో. నిన్ను అందరూ బిట్టు అదితే ఇదితే అదితే అంటే "హా, నీ పేరు బిట్టు అని తెలియదా? ముందు కూర్చో." ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇందాక మా అత్త నడుము ఎవరు గిల్లారా అని ఆలోచిస్తున్నాను. ఎవరు గిల్లారో కానీ వాళ్ళని వదిలిపెట్టను. ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నాతోనే పెట్టుకుంటారా? మా అత్త కొట్టింది, మా అమ్మ కూడా కొట్టింది. వాడెవడో కానీ వాడిని ఆపరా, అక్కడే ఆపు. వాడిని మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా. హా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా వెంకట్రావు మామయ్యకు తెలిస్తే ఇక అంతే సంగతి. ఏంటి, మీ వెంకట్రావు మామయ్యకా? మరి అవును, ఎక్కడో రామలక్ష్మి వెళ్తుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే మన దగ్గరే ఉండబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కళ్ళ ముందే ఇద్దరు కూడా ఉంటారు. ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలరా రఘు? అవునమ్మా, నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా. అవును రఘు, అవును. ఆద్య ఎక్కడ జానకి కనిపించట్లేదు. 10 నిమిషాల తర్వాత వస్తాను పెద్దమ్మ అని వెళ్ళింది. ఫోన్ చేసి కనుక్కో. సరే అండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు ఇక పార్వతితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ నగలు మావయ్య అమ్మ చేయించింది.
ఇవి చారువి కదా, లేదు ఇవన్నీ మా అమ్మవే ఇవన్నీ అనే విధంగా పార్వతి అంటూ ఉంటుంది. మరి నేను ఇచ్చిన ముక్కు పుడక ఎందుకు పెట్టుకోలేదు, భద్రంగా దాచిపెట్టాను ఎక్కడ తరుగుతుందో అని అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే బంతి పువ్వు తీసుకొని ముద్దు పెట్టి ఇక పద్మపై విసరగానే చూసేశాను అని అనగానే ఏంట్రా బిట్టో ఏం చూసేసావు, "హుం, మీరు పువ్వు తీసుకొని ముద్దు పెట్టి మా అత్త మీద వేయటం చూశాను, అంటే నడుము గిల్లింది కూడా నువ్వే కదా, అయితే ఏం చేస్తావు, ఇప్పుడే మా వెంకట్రావు మామయ్యకు చెప్తాను, ఇక నీ అంతు చూస్తాడు." ఏంటి, మీ మావయ్య ఏం చేస్తాడు నన్ను, ఏమీ చేయలేడు, చూడ్డానికి తింగరుల్లా కనిపిస్తాడు కానీ నీ గుండెపై పెద్ద రాయిని విసురుతాడు. అవునా, హా, అవును, నీ వల్ల మా అమ్మ మా అత్త ఇద్దరు కొట్టరు, నిన్ను వదిలిపెట్టను, తాళి కట్టిందే నేనైతే ఎందుకు నన్ను ఏమంటారు, ఏంటి ఏమంటున్నావు, అవును, లేదు, నిన్ను మా అత్త చంపేస్తుంది, తాళి తెగుతుంది కదా, మా అత్త తాళి ఎందుకు తెగుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకంటే మీ మావయ్యను నేనే కాబట్టి, ఏంటి ఇటు చూడరా అని అనగానే మావయ్య నువ్వా ఈ గెటప్లో ఎందుకు వచ్చావు, ఈ పెళ్ళి ఆపడానికి, అమ్మో ఈ పెళ్ళి ఆపడానికి వచ్చావా, అవునరా, ఎందుకంటే రామలక్ష్మి మనసులో సీను ఉన్నాడా, లేడు కదా, శౌర్య ఉన్నాడు కదా, ఆద్య మనసులో శ్రీను ఉన్నాడు, కాబట్టి వీళ్ళ పెళ్ళిళ్ళు జరిగినా కూడా వాళ్ళనే గుర్తు చేసుకుంటారు, అలా జరగకుండా ఉండాలని ఈ పెళ్ళి ఆపడానికి ఇదిగో ఈ వేషం వేసుకొని వచ్చాను. అవును, నాకు కూడా అలాగే ఇద్దరు కలవాలి, ఆద్యక్క, సీను బావ, రామలక్ష్మక్క, ఆ శౌర్య సారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను, మరి ఎలా ఈ పెళ్ళిని ఆపగలవు, ఇదిగో వీటి వల్లే, వీటి వలన ఈ చిన్న చెంబుల వల్ల ఎలా పెళ్ళి ఆపగలవు, ఇందులో మోషన్ టాబ్లెట్ వేశాను కాబట్టి, ఇదిగో సీనుగాడికి ఇస్తే వాడు మోషన్ పోతాడు, తాళి కట్టే సమయానికి ఇక రాడు, ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆగిపోతుంది కదా, ముహూర్తం దాటిపోయిందని చెప్తే అప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది, మరి ఇంకొక చెంబులో ఏముంది, పెట్రోల్ ఉంది, ఏంటి పెట్రోలా, అవును, మీ అత్త మీద పోసి తగలపెడతాను, అప్పుడైనా పెళ్ళి ఆగిపోతుంది, అమ్మో అత్త మీద పోసి తగలపెడతారా, ఏంటి ఈ పంతులు గారు ఆ అబ్బాయితో మాట్లాడతాడా, పెళ్లి జరిపిస్తాడా, నేను ముందే చెప్పాను బట్టలు మార్చుకొని రండి అంటే వీళ్ళు సరి సప్పుడు చేయకుండా ఉన్నారు, అవును అయ్యగారు చెప్పాడు, పద్మ వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని పద్మ కూడా అనగానే వెంటనే శ్రీను రామలక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడి నుండి తీసుకెళ్ళిపోగానే శ్రీను మాత్రం తన పెళ్లి బట్టలను చూసుకుని చాలా బాధపడిపోతూ ఉంటాడు, అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం అలా ఆద్యను రెడీ చేస్తూ, ప్లీజ్ అండి మీ ఫోన్ ఇస్తారా, అమ్మో నేను ఇవ్వలేను, వాళ్ళు ఏమైనా అంటే మళ్ళీ నా మీద మొత్తం వస్తుంది కదా, ప్లీజ్ అండి ఇదిగో కావాలంటే నా నగ తీసుకోండి అని అంటూ బంగారు నగనివ్వగానే, అయితే త్వరగా నా ఫోన్ ఇవ్వండి అని అంటూ ఫోన్ ఇవ్వగానే వెంటనే ఆద్య పక్క నుండి పక్కకు వెళ్తుంది. ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది, ఇదేంటి కొత్త నెంబర్ వస్తుంది అని అంటూ బిట్టు ఫోన్ లిఫ్ట్ ఇచ్చేసి హలో అని అనగానే, బిట్టు నేను, ఎవరు, హలో, హూ ఈజ్ స్పీకింగ్, నేను బిట్టుని మాట్లాడుతున్నాను, మీరెవరు, నేను ఆద్యను బిట్టు, అక్క నువ్వా, ఇక్కడ పెళ్లి మండపంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావక్క, ముందు పెళ్లి జరిగిందా లేదా చెప్పు బిట్టు, త్వరగా చెప్పు, ఇంకా లేదక్క జరుగుతుంది, అవునా, నువ్వు త్వరగా రామలక్ష్మికి ఫోన్ ఇవ్వు బిట్టు, ప్లీజ్ బిట్టు త్వరగా వెళ్ళు, సరే అక్క నేను ఇప్పుడే వెళ్తున్నాను అని అంటూ అక్కడ నుండి బిట్టు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు.